లేని వాళ్ళైనా సరే జాతకాలు, జ్యోతిష్యాలు అన్నీ ట్రాష్, మూఢనమ్మకాలు, మనం ఈ సైన్స్ యుగంలో ఉన్నామంటూ రియాలిటీలో బతుకుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆలోచనలో పడక తప్పదు. భార్య పిల్లలతో కలిసి కారులో వెళ్తున్న ఓ కుటుంబం సడన్గా యాక్సిడెంట్కు గురైతే అందరూ చనిపోయి దారుణమైన స్థితిలో మరణించి ఉన్నప్పటికీ అందులో ఒకే ఒక్క చిన్న పిల్ల ఏ గాయము లేకుండానే ప్రాణాలతో బయటపడిందంటూ ఈ తరహా వార్తలను ఎన్నోసార్లు మీరు చూసే ఉంటారు. బస్సు యాక్సిడెంట్లు కానివ్వండి, రైలు యాక్సిడెంట్లు కానివ్వండి, ఏదో అద్భుతం జరిగినట్టుగా కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. భూమి మీద ఇంకా నూకలుంటే యముడే వచ్చి ఎదురుగా నిల్చున్నా సరే చీమ కుట్టినట్టు కూడా లేకుండా, కనీసం ఒక్క గీత కూడా ఒంటిపై పడకుండా ప్రాణాలతో బయటపడిన వాళ్ళ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. విమానం లోపల ఏకంగా 242 మంది ఉంటే వాళ్ళందరిలోనూ ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.